128 ఫేస్బుక్ పేజెస్ అబ్బో సూపర్. 41,600 గూగుల్ ప్లస్ రిజల్ట్స్ అయ్య బాబోయ్. 31,80,000 ట్విట్టర్ ట్వీట్స్ అబ్బో. 2,94,664 యూట్యూబ్ ట్రైలర్ వ్యూస్. బాబా అసలు మన టాలీవుడ్ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుందో అర్థం అవట్లేదు. என்ன மச்சா எதுக்கு பேசுற? என்ன படம்பா? என்ன இது? என்ன மச்சா அப்படி பாக்குற? என்ன భయ్యా 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 ఏంటి ఏంటి అరవగోలు ఏంటి ఏంటి ఎన్న మచ్చా ఏంటి ఏంటి ఏం ఆడుతున్నావు? ఓ అరవదు. సారీ భయ్యా, నేను ఈ మధ్య అరవ నేర్చుకుంటున్నా. మన తెలుగు సినిమాలు ఎలాగో బాగోట్లేదు కదా, కనీసం అరవ నేర్చుకుంటే మంచి మంచి అరవ సినిమాలు చూడొచ్చు కదా. భయ్యా నువ్వు భలేవాడి భయ్యా. తెలుగు సినిమాలు ఎందుకు బాగోట్లేదు భయ్యా? మొన్నే వచ్చింది భయ్యా సినిమా, ఏదో పోస్టర్ కనపట్లేదు వెనకాల, దూకుడు సినిమా భయ్యా. అసలు మన ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు మన శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చింది సినిమా. 14 రీల్స్ అనే బ్యానర్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. అబ్బో భయ్యా సినిమా ఉంది భయ్యా. స్టేట్ మొత్తం దూకుడు దూకుడు భయ్యా. ఇందాక నేను చదువుతున్నా నెంబర్స్, ఆ నెంబర్స్ అన్ని సినిమా రిలీజ్ అవ్వక ముందు రికార్డ్స్. ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉంది భయ్యా స్టేట్ లో దూకుడే దూకుడు భయ్యా. ఈ మధ్య ఎన్ని ప్రింట్లు, ఎన్ని సెంటర్లు, ఎన్ని థియేటర్లు అని కౌంట్ చేయడం మానేసి ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ అని ఇలా సోషల్ నెట్వర్కింగ్ టెక్నాలజీని వాడి కౌంట్ చేస్తున్నారా? అబ్బో వీళ్ళకి సినిమా పిచ్చా మౌంట్ ఎవరెస్ట్ పీక్స్ కి చేరుకున్నట్టుగా. ఇంకా ముందు ముందు ఎంతమంది ఆడియన్స్ చూశారు అని కూడా చెప్తారు. ఇదిగో టాంబయ్య నువ్వు మరీను టాంబయ్య. అసలు ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి సెన్సేషన్ తెలుసా భయ్య? ఫస్ట్ టైం మహేష్ బాబు హిస్టరీలో మహేష్ బాబు దూకుడు ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి వచ్చాడు భయ్య. తెలుసా నీకు అసలు విషయం? మహేష్ బాబు ఆడియో ఫంక్షన్ వచ్చారా? మహేష్ బాబు గారు అలాగా ఆడియో ఫంక్షన్లకి ప్రైవేట్ ఫంక్షన్ రారు కదమ్మా. నాకెప్పుడు ఇలా ఆడియో ఫంక్షన్లు ఎప్పుడు అలవాట్లేదు, కానీ ఎందుకో ఈ దూకుడు టీంతో ఫంక్షన్ చేసుకోవాలనిపిస్తుంది. అంటే ఇంతకుముందు పనిచేసిన ఏ టీమ్ తో ఆడియో ఫంక్షన్ చేసుకోవాలనిపించలేదు అనమాట. అయినా నువ్వేంట్రా మహేష్ బాబు సినిమాల్లో తప్ప ఇంకెక్కడ కనపడ్డు బయట అన్నట్టు మహేష్ బాబు ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి వచ్చాడు అని అంత ఎగ్జాజరేట్ చేస్తావు. ఒక్కసారి టీవీ పెట్టి చూడు, ఎవ్రీ ఆల్టర్నేట్ అడ్వర్టైజ్మెంట్ లో మహేష్ బాబు కదా కనిపిస్తా. మూసుకొని ఈ సినిమాలో మహేష్ బాబు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడు. టాంబయ్య మహేష్ బాబు గురించి చెప్పాలి అంతే కదా. మహేష్ బాబు గురించి పెద్దగా మనం చెప్పేదే ఉంది భయ్య. ప్రిన్స్, హాలీవుడ్ హీరో. మన టాలీవుడ్ లో అసలు హాలీవుడ్ రేంజ్ లో కనిపించే హీరో మహేష్ బాబే. ఈ సినిమాలో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ భయ్య, అసలు ఆయన కాస్ట్యూమ్స్, ఆయన లుక్స్, ఆయన చేసిన కామెడీ, అసలు ఎమ్మెల్యే గెటప్ లో అయితే భయ్య ఈ సినిమాలో అబ్బో ఇంకా అసలు చెప్పక. మహేష్ బాబు ఎమ్మెల్యేనా? మహేష్ బాబు కూడా ఎలక్షన్స్ సీఎం భయ్య సీఎం ఎలక్షన్స్ అంత వద్దు భయ్య. మహేష్ బాబు ఈ సినిమాలో ఎమ్మెల్యే గెటప్ లో కనిపిస్తాడు భయ్య. ఎమ్మెల్యే గెటప్ లో కుమ్మేశాడు. అసలు మహేష్ బాబు గ్లామర్ కోసం ఏం చేస్తున్నాడు ఆ సీక్రెట్ కనుక్కోవాలి భయ్య మనం. అసలు రోజు రోజుకి ఎంత యూత్ఫుల్ గా కనిపిస్తున్నాడు భయ్య అసలు. అబ్బో అంటే మహేష్ బాబు గ్లామర్ సీక్రెట్ చెప్పేస్తే అది నువ్వు నేను ఫాలో అయిపోతే మన ఇద్దరం మహేష్ బాబు అయిపోతావేంట్రా? నీకు మహేష్ బాబు గ్లామర్ సీక్రెట్ అక్కర్లేదురా, నా గ్లామర్ సీక్రెట్ చాలు. నెత్తిన జుట్టంతా ఊడిపోయి 2 ఏకలు మొలుస్తాయి నాలాగా. వచ్చిన పని చూడరే. టాంబయ్య నీకు మధ్య దూకుడు బాగా ఎక్కువైంది భయ్య, కొంచెం తగ్గించుకుంటే బెటర్ మరి. రే నేను తోకలో ఫిక్స్ అయితే టిక్క టిక్కగా వెళ్ళిపోతాను. ఎవ్వరి మాట విన్ను, నన్ను చెలక్కు. ఈ సినిమా హీరోయిన్ గురించి చెప్పు. ఈ సినిమా హీరోయిన్ మన ఫేమస్ జెస్సీ భయ్య, మన సమాంత. ఈ సినిమాలో ఆమె ఒక 5 సాంగ్స్ 10 సీన్స్ లో కనిపిస్తుంది భయ్య. బానే గ్లామరస్ గా కనిపించింది. కానీ మన మహేష్ బాబు గ్లామర్ పక్కన ఎన్ని చీరలు కట్టినా, ఎన్ని స్మైల్ ఇచ్చినా, ఈయన గ్లామర్ పక్కన ఎక్కడ సెట్ అవుతుంది భయ్య? ఆయన గ్లామర్ అలాంటిది మహేష్ బాబుది. కష్టం అంటే కష్టం. ఇంకా హీరోయిన్లు మన టాలీవుడ్ బాలీవుడ్ రేంజ్ కష్టం. మహేష్ బాబుకి మనం ఇంకా హాలీవుడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఇంకా అంతే అవుతుందేమో భయ్య నెక్స్ట్ టైం నుంచి. అసలు ఒకసారి మన టామ్ భయ్య ఏమంటున్నాడు ఒకసారి కనుక్కుందాం భయ్య ఈ సమంత గురించి. వాడుకోవాలమ్మా, ఆర్టిస్ట్ లో ఉన్న పర్ఫార్మెన్స్ ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవాలి. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. అయినా శ్రీను వైట్ల సమంతలో ఉన్న టాలెంట్ ని సరిగ్గా వాడుకోలేదు అన్న ఫీలింగ్. అయినా సమంత గురించి చెప్పాలంటే ఆమె శామ్, నేను టామ్. ఆమెను తలుచుకున్నప్పుడల్లా నాకు డైరెక్టర్ ఎలా వాడుకుంటే మనకి ఎందుకు లేట్ అమ్మయ్యా. ఇప్పుడు మన శ్రీను వైట్ల గురించి మాట్లాడుకుందాం. శ్రీను వైట్ల గురించి మాట్లాడాలంటే ఈ సినిమాకి భయ్య శ్రీను వైట్ల 1.5 year నుంచి ఆయన ఈ సినిమాకి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. లిటరల్ గా బ్లడ్ పెట్టేశారు ఆయన. అబ్బో బ్లడ్ పెట్టేశాడా? భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ మన మహేష్ కి. శ్రీను వైట్ల ఏ టైప్ ఆఫ్ బ్లడ్? 1.5 year అంటే ఎంత బ్లడ్ వేస్ట్ అయిందో పాపం. ఇదిగో డాంబయ్య ఎన్ని గ్రూప్ లో ఎన్ని ఎందుకు ఇప్పుడు మనకి ఇప్పుడు మన
సీను వైట్ల డైరెక్షన్ గురించి చెప్పండి భయ్యా మీరు. సీను వైట్ల డైరెక్షన్ విషయానికి వస్తే భయ్యా, మహేష్ ని పెట్టి ఒక యాక్షన్ సినిమా తీస్తూ దాంట్లో మళ్ళీ కామెడీని మిక్స్ చేసి, కామెడీ కూడా ఇంతకు ముందు సీను వైట్ల సినిమాల్లో ఉన్న కామెడీలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కామెడీని మిక్స్ చేసి మొత్తానికి మహేష్ బాబుకి ఒక సూపర్ హిట్ ఇచ్చాడు భయ్యా సీను వైట్ల. ఏం భయ్యా దూకుడు దూకుడు అంటే మంచి టెంపో మీద ఉంది మ్యూజిక్ అంతా. ఏం మ్యూజిక్ గురించి చెప్పండి మాకు. మ్యూజిక్ విషయానికి వస్తే ఈ సినిమాకు మ్యూజిక్ మన తమన్ భయ్యా. మొత్తం 6 పాటల్లో 3 పాటలు రొటీన్ గా కొట్టినా 3 పాటలు చాలా డిఫరెంట్ గా కొట్టాడు భయ్యా. అసలు ఈ సినిమా కోసం తమన్ అసలు ఎంత కష్టపడ్డాడంటే భయ్యా, మా తమన్ గారు లైఫ్ పెట్టి ప్రాణం పెట్టి బ్లడ్ పెట్టి మ్యూజిక్ చేసినటువంటి ప్రాజెక్ట్. వామ్మో, ఏంటి తమన్ కూడా పెట్టాడా బ్లడ్? ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ పోటీ పడి పెట్టినట్టున్నారుగా బ్లడ్. ఇంతమంది బ్లడ్ పెట్టిన ఈ సినిమా స్టోరీ ఏంటో భయ్యా. ఇంకా స్టోరీ ఏంటంటే భయ్యా, రెగ్యులర్ స్టోరీ భయ్యా. మహేష్ బాబు కాపు, మాఫియా బ్యాక్ డ్రాప్, ఫ్యామిలీ రెవెంజ్, ఇంత సింపుల్ స్టోరీని శ్రీను వైట్ల ఆయన స్టైల్ ఆఫ్ కామెడీ మిక్స్ చేసి చాలా జాగ్రత్త పడి, అసలు ఎంత జాగ్రత్త పడి తీసాడంటే భయ్యా, ఒక ఆ తమ్ముడిని డైరెక్ట్ చేసినప్పుడు ఎంత బాధ్యతగా అయితే ఫీల్ అవుతాం అంత బాధ్యతగా ఈ సినిమాకి పనిచేశాను. అబ్బో, తమ్ముడిని పెట్టి తీసే సినిమాకే 1.5 year బాధ్యత వహిస్తే ఇంకా అన్నయ్యని పెట్టి తీసే సినిమాకి ఇంకెన్ని సంవత్సరాలు బాధ్యత వహించాల్సి వస్తుందో, అలాంటి సినిమాకి ఇంకెంత బ్లడ్ పెట్టాల్సి వస్తుందో. ఈసారి శ్రీను వైట్ల బ్లడ్ కొనుక్కొని మరీ పెడతాడేమో అలాంటి సినిమాకి. ఇదిగో టామ్ భయ్య శ్రీను వైట్ల అన్నయ్యని పెట్టి తీస్తే ఏంటి, తమ్ముడిని పెట్టి తీస్తే ఏంటి భయ్యా, మనకెందుకు భయ్యా? అయినా బ్లడ్ విషయాలు అవన్నీ మనకెందుకు భయ్యా? నువ్వు భయ్యా టామ్ భయ్యా ఈ మధ్య అబ్బా మరి ఎలా ఇదిగో ఆర్గ్యుమెంట్లు ఎందుకు మనకి, కంటిన్యూ అయిపోదాం మనం. కంటిన్యూ అవ్వాలంటే భయ్యా మరి పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. చెప్పయ్యా, మాకు పాజిటివ్ నెగిటివ్స్ కూడా ఉన్నాయి ఈ సినిమాలో, అదే చెప్పాలి. ఉన్నాయి భయ్యో. ఇప్పుడు ఫస్ట్ పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం భయ్యా, తర్వాత నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం భయ్యా. ఈ సినిమాలో పాజిటివ్ విషయానికి వస్తే భయ్యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు సూపర్, ఎమ్మెల్యే గెటప్ లో అద్దిరిపోయాడు. ఈ సినిమాలో కామెడీ యాక్టర్స్ మొత్తం, ఇండస్ట్రీలో టాలీవుడ్ లో ఉన్న కామెడీ యాక్టర్స్ మొత్తం ఉన్నారు భయ్యా. అసలు టూ మచ్ కామెడీ. ఈ సినిమాలో మెయిన్ గా బ్రహ్మానందం గారి రియాలిటీ షో ఎపిసోడ్, ఎంఎస్ నారాయణ మూవీ ఎపిసోడ్ హైలైట్. సెకండ్ హాఫ్ లో వచ్చే పొయోం పొయోం అనే క్లబ్ సాంగ్ కైండ్ ఆఫ్ బీట్ సాంగ్, అబ్బో టోటల్ సినిమాకే హైలైట్ సాంగ్. ఇంకా నెగటివ్ పాయింట్స్ వస్తే మూవీ కొంచెం లెంతీగా, కొంచెం రొటీన్ గా అనిపిస్తుంది. శామ్ డార్లింగ్ రోల్ ఇంకొంచెం పెంచుంటే బాగుండేది. విలన్ క్యారెక్టర్ ని ఇంకా కొంచెం పవర్ఫుల్ గా చూపించుంటే బాగుండేది. ఈ రోబో సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ప్రతి సినిమాలో ఆ కోయల డాన్స్ ఒకటి పెట్టడం బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఈ సినిమాలో కూడా ఎందుకు భయ్యా అది అనవసరంగా. బాగున్నాయి భయ్యా, పాజిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ అన్ని బాగా చెప్పారు. మన సినిమా పిచ్చ పర్సెంటేజ్ ఎంతో చెప్పండి. ఈ సినిమాకి భయ్యా సినిమా పిచ్చ పర్సెంటేజ్ మహేష్ బాబు బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ కి, ఆయన గ్లామర్ కి, ఈ సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ వాల్యూ కి, అండ్ కమెడియన్స్ అందరూ కష్టపడి ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ ఇచ్చినందుకు, కామెడీ ఎంటర్టైనర్ ఒక 75% భయ్యా. ఏంటి 75%? సినిమా రొటీన్ గానే ఉందంటావు, మళ్ళీ 75% ఏంట్రా? ఇంకోసారి సినిమా చూపించాలా ఏంటి నీకు? నన్ను అడిగితే 65% భయ్యా సినిమా పిచ్చ పర్సెంటేజ్. టామ్ భయ్యా, స్టార్ కాస్ట్ ఏంటి, ఆ కామెడీ ఏంటి ఆలోచించాలి నువ్వు పర్సెంటేజ్ గురించి. నాకు 3 నిమిషాలు ఇస్తే మూడ్లో ఉండి ఆలోచిస్తా, 2 నిమిషాలు ఇస్తే రౌండ్ గా తిరుగుతూ ఆలోచిస్తా, 1 నిమిషం ఇస్తే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తా. బాగా ఆలోచించి చెప్తున్నా 65%. 75% కి నేను మాత్రం ఒప్పుకోను. ఇదిగో భయ్యా 75% ఓకే. టామ్ భయ్యా గొడవ చేస్తున్నాడు కదా, టామ్ భయ్యా నేను తర్వాత ఏదో ఒకటి సమంత సాంగ్ లో 2-3 చూపిస్తే కూల్ అవుతాడు, ఏం కంగారు లేదు. 75% భయ్యా సినిమా పిచ్చ పర్సెంటేజ్. ఇంకా మనం ఈ పర్సెంటేజ్ గొడవ వదిలేసి సినిమా పిచ్చ ఫేస్బుక్ రివ్యూస్ కి వెళ్ళిపోదాం భయ్యా. దూకుడు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. కాంబినేషన్ ఆఫ్ పోకిరి అండ్ రెడీ ఇన్ శ్రీను వైట్ల స్టైల్. ఈ పేర్లో ఉన్న దూకుడు సినిమాలో ఉందో లేదో అనుకున్నా, మొత్తానికి బాగానే దూకింది. దూకుడు మూవీ చూసా, బాగుంది అని మైండ్ లో ఫిక్స్ అయ్యా. ఇంకా ఎవ్వడు ఏమడిగినా మా టీవీలో 1/1/2012 100 days ఫంక్షన్ చూడమని చెప్తున్నా భయ్యా. మన సినిమా పిచ్చ ఫ్యాన్ ఒకళ్ళు ఒక వీడియో పంపించారు భయ్యా. ఈ వీడియో అంటే మాకైతే అర్థం కావట్లేదు, మీకు ఒకసారి చూపిస్తాము, మీరు ఒకసారి చూసి అదేంటో అర్థం చేసుకోవడం ట్రై చేయండి.
సూపర్, ఎవరు పట్టారు కానీ సూపర్. ఈ దూకుడులో డైలాగులు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో నేను కూడా అదే ఇన్స్పిరేషన్ గా ఫీల్ అయ్యి ఒక 2-3 డైలాగులు రాశాను భయ్య, నీకు చెప్దాం అనుకుంటాను భయ్య. బాబా ఇంకేంటి లేట్ చెప్పు మరి. ఆ డైలాగులు ఏంటంటే భయ్య, అక్కడ ఆగిపోరే ఏంటి డైలాగ్ చెప్తావా? సినిమాల్లో చూసినవి ట్రైలర్ లో చూసినవి చాలా ఏంట్రా, మళ్ళీ ఇప్పుడు రివ్యూలో కూడా కొత్తగా డైలాగ్ చెప్పాలేంట్రా? ఇంకొకసారి డైలాగ్ అన్నావు అనుకోరా, నేను ఇక్కడ నుంచి ఒక్క దూకుతాను, ఆ దూకే దూకుడికి ఈ దునియాలో లేకుండా పోతారే. ఇదిగో టామ్ భయ్య, నువ్వు నా కోసం మరి అలా దూకటాలు దాకటాలు ఎందుకు కానీ, అయినా నీతో నాకెందుకు కానీ, సరే డైలాగులు చెప్పలే టామ్ భయ్య, ఓకేనా? హ్యాపీస్ అది హ్యాపీస్. భయ్యా మొత్తానికి మన దూకుడు అదిరిపోయింది. ఫైనల్ గా మనం చెప్పాలంటే చెప్పండి. ఇంకా మనం ఫైనల్ గా చెప్పేది ఏం లేదు భయ్య. ఫైనల్ గా ఏం చెప్తామంటే దూకుడు బానే ఉంది భయ్య. ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం చూసేవాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు భయ్య. స్టోరీ కోసం చూసేవాళ్ళు స్టోరీ కొంచెం రొటీన్ గా ఉంది అని ఫీల్ అయినా కొన్ని కామెడీ సీన్స్ లో బాగా నవ్వుకోవచ్చు భయ్య. ఇంకా మహేష్ బాబు కోసం చూసే వాళ్ళ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. మహేష్ బాబు ఈ సినిమాలో పెద్ద ట్రీట్ భయ్య ఆడియన్స్ కి, ఫ్యాన్స్ కి. సో ఈ ఆన్లైన్ లో వచ్చే రివ్యూస్ ని, ఈ టీవీలో ఉన్న న్యూస్ ని, వీటిని అన్నింటినీ పక్కన పెట్టేసి 0 ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్కి వెళ్ళి కనుక కూర్చుంటే 2.5 hours హ్యాపీగా జాలీగా ఒక మంచి మూవీని చూసి హ్యాపీగా నవ్వుకొని ఇంటికి వెళ్ళొచ్చు భయ్య. ఒక్క నిమిషం, నేను కూడా ఇక్కడ కొన్ని పాయింట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను భయ్య. ఆల్రెడీ మనం డి చూసాం, కింగ్ చూసాం, రెడీ చూసాం, నమో వెంకటేశ చూసాం. ఈ 4 సినిమాలు శ్రీను వైట్ల డైరెక్షన్ లోనే వచ్చినాయి. మళ్ళీ అదే టైప్ ఆఫ్ స్టోరీని కొంచెం అటు ఇటు తిప్పుతూ ఒక డిఫరెంట్ కామెడీ టచ్ తో మళ్ళీ ఎందుకు భయ్య తీయడం? కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించండి భయ్య, కొంచెం డిఫరెంట్ గా ఆలోచించండి. ఆలోచిస్తారులే టామ్ భయ్య, నువ్వు చెప్పావు కదా. ఇంక ఇప్పుడు చూడు మన టాలీవుడ్ లో ముందు ఇంకెలాంటి సినిమాలు వస్తాయో. వస్తాయి, ఎందుకు రావు? ఈ దూకుడు అనే టైటిల్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా ముందు మన టాలీవుడ్ లో పీకుడు, లాగుడు, కొట్టుడు, దంచుడు, బాదుడు అని ఇలా వెరైటీ టైటిల్స్ తో బోల్డెడ్ సినిమాలు వస్తాయి. ఎప్పుడు చూడు అదే హీరోలు అవే సినిమాలు కొత్త రానివరా? ఒక్క నిమిషం ఉంది భయ్య, ఏంటి కొత్త రానివరా? ఎందుకు రానివరు భయ్య? ఈ మధ్య ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఆడియో లాంచ్ తో పాటు ఫ్యామిలీకి ఒక హీరో లాంచ్ చేస్తున్నారు కదా, ఇదిగో ఇలాగా. సూపర్ స్టార్ కృష్ణ గారు నా మావయ్య, చాలా లక్కీ. సూపర్ స్టార్ మహేష్ బాబుకి భావన అవడం, ఇంకా చాలా లక్కీ ఏంటంటే మీ అందరి కుటుంబంలో ఒకరిని కావడం. సో అదండి దూకుడు. మీరు సినిమా చూడండి, ఫేస్బుక్ సినిమా పిచ్చి పేజ్లోకి వెళ్ళండి, మీ కామెంట్స్ రాయండి, మీకు నచ్చిన కామెంట్స్ ని లైక్ చేయండి. బాగా ఎక్కువ లైక్స్ ఉన్న కామెంట్ రాసిన రివ్యూవర్ కి మా సినిమా పిచ్చ గిఫ్ట్ హ్యాంపర్ పంపిస్తాం. బాగా ఇంట్రెస్టింగ్ గా చెప్పారా టామ్ భయ్య? ఇంట్రెస్టింగ్ గా కాదురా, ఇంటర్మీడియట్ స్టూడెంట్ అప్పచెప్పినా చెప్పావు, అలా కాదు, కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయి. హాయ్, నాది టామ్ భయ్యది పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చుంటే మీ ఐడియాస్ని, మీ కామెంట్స్ని, మీ సజెషన్స్ని సెల్ ఫోన్ నుంచి కానీ, ల్యాప్టాప్ నుంచి కానీ, లేకపోతే ఐప్యాడ్ నుంచి కానీ picha@cinmapiccha.comకి ఈమెయిల్ చేయండి. మీకు ఎన్ని ఈమెయిల్స్ కావాలంటే అన్ని ఈమెయిల్స్ పంపించండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఇదిగో భయ్యా, మనం ఇలా ఎన్ని కామెంట్లు చేసుకున్నా, ఎన్ని ఆర్గ్యుమెంట్ చేసినా ఈ సినిమాలో మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఎంత చేసినా తక్కువే అని, వాళ్ళ రుణం తీర్చుకోలేమని, వాళ్ళని ఎప్పుడు సంతోషంగా ఉంచాలని ఒక బ్రహ్మాండమైన మెసేజ్ ఇచ్చారు శ్రీను వైట్ల గారు ఈ దూకుడు డేరింగ్ డాషింగ్ సినిమాతో. Fantastic, mind blowing, unbelievable.